ఇప్పటిదాకా ఎంత ఇచ్చాం. ఇప్పుడు అతను జగన్ ఒక పాయింట్ రైజ్ చేశాడు. జగన్ని ఎలా తిట్టిద్దాం అని కాకుండా సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆయన ఏదో ఫోటో పట్టుకొస్తాడు, ఆ ఫోటోలో జగన్ అక్కడ ఉన్నాడు అన్నాడు. పరిహారం అందరిని ఒక చోట ఇచ్చినప్పుడు కూర్చోబెట్టినప్పుడు ఫోటోనే చూపెడుతున్నారు తప్పించి బేసిక్గా పొలాల్లో ఇంతకుముందు దిగాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కో తేడా ఉంది. బాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తుఫాన్ అప్పుడు ముందే ఏర్పాట్లు చూస్తాడు. జగన్ ముందు ఏర్పాట్లను తన పైన ఉంటాడు, అధికార యంత్రాంగంతో చేయిస్తాడు. అలాగే తను సీఎంగా ఉన్నప్పుడు కూడా తుఫాను వరద రాగానే జనంలోకి వెళ్ళిపోలా. ఎందుకని? ఆ టైంలో అడ్మినిస్ట్రేరియల్ వ్యవస్థ అంతా మన వెనకాల పడి తిరుగుతుంది, దానివల్ల అక్కడ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ అందదు అన్నటువంటి. అది నిజం. చంద్రబాబు గారు బుడమేరు దగ్గర ఉన్నప్పుడు న్యాయం జరిగింది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ. లేదు తుఫాన్లో ఇప్పుడు తిరిగినంత మాత్రం న్యాయం జరుగుతుంది అక్కడ. ఆ తర్వాత ప్రక్రియ అనేది అధికారులను చేయనిచ్చి ఆ తర్వాత చూడాలి. మొన్న పరిహారం విషయంలో కానీ అది బాధ్యతగానే చేశారు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏం చేసేవాడు? ఈ పరిహారాలు ఇచ్చాక జనం దగ్గరికి వెళ్ళేవాడు. ఏమయ్యా మీకు అందిందా లేదా అన్నట్టు. ఎవరు అందలేదని చెప్పినా వెంటనే పిలిచి మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళట్లా. ఇప్పుడు అందిందో లేదో ఎట్లా తెలుస్తుంది? వీళ్ళ పార్టీ వాళ్ళు చెప్పాలి. పార్టీ వాళ్ళంతా బాగానే ఉందంటారు కదా, అందరికి అందిందా లేదా అన్నది ఎట్లా తెలుస్తుంది? ఐవీఆర్ఎస్ కాల్స్ అన్నారు అనుకోండి, ఐవీఆర్ఎస్ కాల్స్లో ఆ ఆప్షన్స్ని కరెక్ట్గా ఎంచుకోవడం లేబర్కి చేత కావట్లేదు. ఈ 1 నొక్కాలి 2 నొక్కాలి అన్నప్పుడు మనకి ఈ సెల్ ఫోన్లో స్క్రీన్స్ కదా, వీటిట్లో మామూలుగా అయితే కనుక మనకు వెంటనే 1, 2 కనబడవు అక్కడ ఎదురుగుండా. దాంట్లో మళ్ళీ ఆ నెంబర్ది కీప్యాడ్ని నొక్కుని దాంట్లో నొక్కాలి. ఈలోపు కొట్టుకుపోతుంది కాబట్టి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్గా మనకి నివేదిక ఇచ్చేటటువంటి వ్యవస్థ కావాలి, నిజాయితీతో బాధ్యతతో. అది మన మీద అపార ప్రేమ ఉండే బృందం కాకూడదు, అదే సందర్భంలో మన మీద ద్వేషం ఉండే బృందం కాకూడదు. మనకి కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి బృందం కావాలి. అది చంద్రబాబు గారు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ టూర్ చూసిన తర్వాత తెలుసుకోవాల్సిన అంశం అదే. కానీ సార్ ఆంక్షలు విధించకపోతే